సడన్గా మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చేసింది. మీరెళ్ళి ఏదిరా పార్టీ అని చెప్పి మీరు అడుగుతారు. ఎలా అడగాలి? హే, యూ హ్యావ్ గాట్ అ జాబ్, ఇట్ కాల్స్ ఫర్ అ పార్టీ అనాలి. ఇట్ కాల్స్ ఫర్ అ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఇంకేదైనా కొన్నాడు అనుకుందాం, కారు కొన్నాడు అనుకోండి. పార్టీ ఏదిరా అంటే ఐ వాంట్ పార్టీ అనకూడదు. ఎలా అనాలి? హే, యూ బాట్ అ న్యూ కార్, ఇట్ కాల్స్ ఫర్ అ పార్టీ అనాలి. ఇట్ కాల్స్ ఫర్ ఎ పార్టీ. మీ ఫ్రెండ్ ఏది కొన్నా సరే మీకు పార్టీ కావాలనుకోండి, ఇప్పటి నుంచి హే, ఇట్ కాల్స్ ఫర్ ఎ పార్టీ, యూ వాట్ సంథింగ్ న్యూ, యూ హ్యావ్ టు త్రో అ పార్టీ, నువ్వు పార్టీ నాకు ఇవ్వాలి అని చెప్పి అనాలన్నమాట. ఈ పార్టీస్ అన్నీ కూడా మనము ఏమనాలి? త్రో అనాలి. అంతే తప్ప మై ఫ్రెండ్ ఈజ్ గివింగ్ మీ ఏ పార్టీ అని ఎప్పుడు కూడా అనకూడదు. మై ఫ్రెండ్ ఈజ్ థ్రోయింగ్ అస్ అ పార్టీ, సో వీఆర్ గోయింగ్ టు నైట్, ఈరోజు మేము బయటికి వెళ్తున్నామని చెప్పి మనము అంటూ ఉంటాం అనమాట. ఇక్కడ మనము చాలా సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మనము పార్టీ ఇస్తున్నాము, వాళ్ళు పార్టీ ఇస్తున్నారు అన్నప్పుడు దే ఆర్ థ్రోయింగ్ అ పార్టీ అనాలి. అంతే తప్ప దే ఆర్ గివింగ్ అని మనము అనకూడదు. అలాగే ఇట్ కాల్స్ ఫర్ ఎ పార్టీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి టిప్స్ మన ఛానల్ ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది, ఫిల్డ్ హీరో బుక్ కూడా ఉంది, మీరు ఈజీగా పర్చేస్